హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్తగా తెలుసుకోబోతున్నాం పిఎంవివివై. పిఎంవివివై అంటే చాలామందికి తెలియదు. దానినే ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం అని అంటారు. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకం అంటారు దీన్ని. మనకు చాలామందికి మామూలుగా కేంద్ర ప్రభుత్వ పథకమైన రాష్ట్ర ప్రభుత్వ పథకమైన కొన్ని స్కీమ్లు అనేటివి వాటి గురించి చాలామందికి తెలియక వాటిని చేయలేదు. ఈరోజు మనం ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని ద్వారా ప్రతి నెల 9,250 రూపాయల పెన్షన్ ఏ విధంగా పొందవచ్చో చూద్దాం. ప్రధానమంత్రి వయా వందన యోజన అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ పథకంలో ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. ఎవరి వయసు అయితే 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే అర్హులు. వీళ్ళ వద్ద ఎంత అయితే డబ్బు ఉంటుందో దానిని కనుక ఈ పథకంలో పెట్టుకుంటే చాలా ఎక్కువగా లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా విధాలుగా డబ్బు అనేది వస్తుంది. దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో, దాన్ని ఏ విధంగా వాడాలో చాలామందికి తెలియక చాలా నష్టపోతూ ఉంటారు. ఇన్కమ్ మనకు కనుక రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకొని ఉంటే దాన్నే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని కూడా అంటారు. పథకాలలో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా డబ్బు అనేది ల్యాంసంగా వస్తుంది. అదేవిధంగా మనము కనుక ఎంప్లాయ్ అనుకోండి, ఈపీఎఫ్ ఉంటుంది. గ్రాడ్యుయేటీ రూపంలో కూడా చాలా డబ్బు అనేది వస్తుంది. అదే ఈ డబ్బుని కనుక మనము ఇంట్లోనూ దాచిపెట్టుకున్నట్టయితే ఎటువంటి లాభము ఉండదు. మన ఇంట్లో ఉంటే డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాము. డబ్బు అనేది జనరేట్ అవ్వదు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంట్లో ఉన్న డబ్బు అలానే ఉంటుంది. ₹1 వడ్డీ అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి మిత్రులారా, మన డబ్బును ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం. ఈ రెండింటికి గల తేడా ఏంటో తెలుసుకుందాం. అందులో భాగంగానే ముందుగా మనం తెలుసుకునేది ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం గురించి. ఈ ప్రధానమంత్రి వయా వందన యోజన స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అండి. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. దీనికి వడ్డీ చూసుకున్నట్టయితే ప్రస్తుత వడ్డీ రేటు 7.4 ఉంది. వడ్డీ అనేది జనరేట్ అవ్వదు. దీనికి వడ్డీ చూసుకున్నట్టయితే ప్రస్తుత వడ్డీ రేటు 7.4గా ఉంది. వడ్డీ అనేది దీనికి ప్రతి నెల జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. 10 ఇయర్స్లో ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతాము. అది ఎలాగో చెబుతాను. ఉదాహరణకు 10 లక్షలు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఈ డబ్బును 10 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇస్తారు. ఈ 10 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ అన్నమాట. ఈ 10 సంవత్సరాల పాటు ప్రతి నెల వడ్డీ అనేది మీ ఖాతాలో పడుతుంది. చూడండి ఎంత బాగుందో. ఆ డబ్బును డిపాజిట్ చేస్తాము, అది కూడా ప్రభుత్వం వద్ద. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కదండి, ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి చాలామందికి తెలియదు ఈ పథకం గురించి. దాని గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 10 సంవత్సరాల తర్వాత మీ డబ్బు అనేది మీకు వస్తుంది. అలాగే దానితో పాటు ప్రతి నెల మీ ఖాతాలో క్రెడిట్ అయిన అమౌంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది. వడ్డీ అనేది
మీకు మంత్లీ కావాలి అనుకుంటే ప్రతి నెల తీసుకోవచ్చు. మంత్లీ వద్దు, క్వార్టర్లీ కావాలి అనుకుంటే క్వార్టర్లీ తీసుకోవచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ కావాలి అంటే హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు. ఓన్లీ ఇయర్లీ మాత్రమే వడ్డీ కావాలి అనుకుంటే ఇయర్లీ వేస్తారు. ఇన్ కేస్ మీకు ఎక్కువ వడ్డీ కావాలి అంటే ఎక్కువ అమౌంట్ను డిపాజిట్ చేయండి. తక్కువ వడ్డీ కావాలి అనుకుంటే తక్కువ అమౌంట్ని మాత్రమే డిపాజిట్ చేయండి. ఈ పథకంలో మినిమం అమౌంట్, మనం డిపాజిట్ చేసే మినిమం అమౌంట్ ఎంత అంటే 1,50,000 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు. చివరకు 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట ఈ పథకంలో. ఇది కూడా ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా ఓన్లీ మనకేంటంటే వన్ టైం ఇన్వెస్ట్ మాత్రమే. ఇది ఓన్లీ మనకు వన్ టైం ఇన్వెస్ట్ మాత్రమే. మీరు కనుక 15 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల 9,250 రూపాయల వడ్డీని పొందుతారు. ఇది మనం ప్రతి నెల తీసుకోవచ్చండి. మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. ఈ పథకాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు. ఎల్ఐసి అంటే చాలామంది దీన్ని ఇన్సూరెన్స్ అని అనుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి మన డబ్బు ఇందులో 100% సేఫ్గా ఉంటుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించడం జరిగింది. ఏ పథకం అండి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పథకం PMVVY, ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం. ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ మాత్రమే అని అనుకుంటారని చెప్పుకున్నాం కదా, అలా అనకూడదు. ఇందులో వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. దీనిని ప్రభుత్వం మాత్రమే మారుస్తుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం 7.4గా ఉంది. ఈ సంవత్సరం కనుక మీరు ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే 10 సంవత్సరాల వరకు ఇదే వడ్డీ ఉంటుంది. ఈ స్కీమ్ను లిమిటెడ్ ప్రీమియర్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. అంటే అదే 1,50,000 నుంచి 15 లక్షల మధ్యలో మనం చేసుకోవచ్చు అని ఇందులో చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ స్కీమ్ అందుకే లిమిటెడ్ ప్రీమియర్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొదట ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నారంటే 31 మార్చ్ 2020 లోపు ఎవరైతే ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తారో వారు మాత్రమే దీనికి అర్హులు అని మొదట అన్నారు. కానీ ఆ తర్వాత ఈ పథకాన్ని 31 మార్చ్ 2023 వరకు పొడిగించడం జరిగింది. ఆ తర్వాత ఈ పథకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ దీన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు. ఈ పథకాన్ని కేవలం ఎల్ఐసిలో మాత్రమే చేయగలరు. అది కూడా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ద్వారా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నెల డబ్బును పొందవచ్చు. మిత్రులారా, నేను ఎందుకు చెబుతున్నానంటే కొందరు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఒక 30 lakhs 35 lakhs అట్లా డబ్బు వస్తుంది. దానిని కొందరు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో కానీ ముత్యాల ఫండ్స్లో కానీ పెడతా ఉంటారు. ఏకంగా చూసుకుంటే ఆ అమౌంట్ మనకు లాభమే రావచ్చు, లాస్ రావచ్చు. ఎందుకంటే ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు మనం. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఈ ఖాతాని ఎలా తెరవాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, మరియు ఎటువంటి డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి, ప్రధానమంత్రి వయోవందన యోజన అలాగే సీనియర్ సిటిజన్ స్కీమ్, ఈ రెండింటిలో ఏది బెటర్, ఎందులో పెడితే ఎక్కువ లాభం వస్తుంది, వీటన్నింటిని గురించి తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్